నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే రేపు మనకి మహాశక్తివంతమైన పౌర్ణమి ప్లస్ గ్రహణం కూడా అండి, అంటే చంద్రగ్రహణం. అలాంటి రోజున మనం ముఖ్యమైన కొన్ని వస్తువులు ఉన్నాయండి. అవి గనక కొని మనం తెచ్చుకోగలిగితే నిజంగా అండి ఒక అదృష్టం కలగడం కానీ, లేదంటే డబ్బు పరంగా ఉన్న సమస్యలు తొలగిపోవటం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. ఇలాంటి మంచి రోజులు మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మనకి మార్చి 3వ తారీఖు మనకి మంగళవారం నాడు ఈ పౌర్ణమి ప్లస్ గ్రహణము రావడం అనేది జరిగింది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన రోజు అండి. ఇంకా ఆ రోజు మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. రేపు అంటే మంగళవారం 3వ తారీఖు మనకి పౌర్ణమి రావడం అనేది జరిగిందండి. పౌర్ణమి అనేది మనకి 2వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం నుంచి మనకి రేపు సాయంత్రం వరకు 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయండి, 6:30 వరకు కూడా. కానీ మనకి మధ్యలో గ్రహణం అనేది అంటే చంద్రగ్రహణం అనేది ఏర్పడడం జరిగిందండి. ఆ గ్రహణం టైమింగ్స్ అనేది ఏంటి అని అంటే సాయంత్రం 3:20 మొదలయ్యి 6:47 మనకి ముగుస్తుందండి ఈ గ్రహణ సమయం అనేది. అందువల్ల ఆ గ్రహణం మొదలవడానికి ముందుగానే మీరు ఈ 2 పరిహారాలు చేయండి ఫ్రెండ్స్. ఏంటి అని అంటే ఉదయం మనం స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్నానం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువుని వేసి చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైన ఒక 2 వస్తువులు ఉన్నాయి. అవి కూడా గ్రహణ సమయానికి ముందుగానే మీరు కొని తెచ్చుకోవడం అనేది చాలా మంచిదండి. మనకి ఒక లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే మంచి వస్తువులండి. ఎప్పుడు కూడా మన పౌర్ణమి అంటే మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. వాటిలో ఈ 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇంకా ఉదయం లేవగానే మనం స్నానం చేసే నీటిలో ఏం వేసి చేయాలి అని అంటే నిజంగా అంటే మనం ఎన్నో రకాల వీడియోల్లో మనం తెలియచేసాము. కల్లుప్పు అనేది రేపు మర్చిపోకుండా మీరు స్నానం చేసే నీటిలో కొంచెం ఒక చిటికెడు పసుపును కొంచెం కల్లుప్పు వేసి స్నానం చేయండి ఫ్రెండ్స్. ఏ ఒక్కటి వేసినా కూడా చాలు, కానీ 2 వేసుకుంటే ఇంకా మంచిది. మీరు తల స్నానం చేయాలని ఏమీ లేదు, తల స్నానం చేస్తే చాలా మంచిది. ఇంకా కూడా అండి ఈ వస్తువులు మాత్రమే కాకుండా మనం నిజంగా అండి స్నానం చేసేటప్పుడు మీరు ఓం శ్రీం అనే మంత్రాన్ని అనుకుంటా కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే రేపు పౌర్ణమి అంటేనే మనందరికీ తెలుసండి, మనకి ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే పంచభూతాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది. పంచభూతాలకు మాత్రమే కాదండి, మనకి కూడా మన బాడీలో ఒక పాజిటివ్ అయిన ఒక ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుందండి. అందువల్ల అలాగా ఏం చేసినా కూడా మనకి 100% జరుగుతుంది అని ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్ సెట్ కూడా మనకు ఉంటుందండి. అందువల్ల నిజంగా మన ఏదైనా సరే ఒక మనసులో అనుకోండి ఫ్రెండ్స్, రేపు మీరు ఈ పరిహారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా అది మళ్ళీ వచ్చే పౌర్ణమిలోపు మీకు జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. అంత శక్తి ఉందండి రేపు పౌర్ణమికి. ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న పౌర్ణమి అండి ఇది. పౌర్ణమి ప్లస్ గ్రహణము కూడా కలిసి రావడం అనేది చాలా మంచిదండి. అంతేకాకుండా మీరు రేపు గ్రహణ సమయానికి అంటే సాయంత్రం 3:20 ముందుగానే నేను చెప్పబోయే ఈ 2 వస్తువులన్నీ కూడా కొని మీరు ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ ముఖ్యమైనది ఏంటి అని అంటే బియ్యం అండి. బియ్యం అనేది నిజంగా చంద్రుడికి ఇష్టమైన ఒక ధాన్యం అండి ఈ బియ్యం అనేది. అందువల్ల ఆల్రెడీ మీ ఇంట్లో చాలా బియ్యం అనేది మాకు నిండుగా ఉన్నాయి అక్క, మాకు మళ్ళీ కొనాలా ఉన్న బియ్యంతో మనం ఈ పరిహారం చేసుకోవచ్చా అని అంటే అలా కాకుండా మనం బియ్యాన్ని ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది చాలా మంచిదండి. ఎందువల్లనంటే ఈ గ్రహణ సమయంలో ఎవరైనా సరే బ్రాహ్మణులకి బియ్యం అనేది మనం దానంగా ఇస్తే మంచిది అని చెప్పి ఎలా అయితే తెలియజేస్తున్నాం. ఎందుకోసం దోషం అనేది తొలగిపోవడానికి. చాలామంది అక్క మాకు ఇలా చేయటానికి కుదరలేదక్క అని అనుకున్న వాళ్ళు బియ్యం అనేది మీరు ఇంటికి కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఒక పౌర్ణమి రోజున పంచభూతాల ఆశీర్వాదం అనేది మీకు దక్కినట్టే. ఆ చంద్రుడి ఆశీర్వాదం అండి, ముఖ్యంగా చంద్రుడి ఆశీర్వాదం అనేది మీకు దక్కినట్టే అనమాట. అందువల్ల బియ్యం అనేది కనీసం 1 కిలో అన్నా సరే మీరు ఇంటికి కొన్ని తీసుకురావడం, అందులో ఏదైనా ఒక స్వీట్ అనేది మీరు చేసి అంటే గ్రహణం తర్వాత ముందు కొన్ని తీసుకొచ్చేసిన తర్వాత గ్రహణం తర్వాత ఆ బియ్యాన్ని ఉపయోగించి కొంచెం పరమాన్నం లాంటిది ఏదైనా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం కానీ, గుడికి వెళితే గుడిలో ఎవరికైనా సరే పంచిపెట్టడం కానీ ఇలా చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా
మంచిది. ఇంకా ఇంకొక రెండో వస్తువు ఏంటి అని అంటే బియ్యంతో పాటు మీరు కల్లుప్పు కూడా కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. కల్లుప్పు కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే వస్తువు కాబట్టి పౌర్ణమి రోజున ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. కల్లుప్పు అనేది ఆ రోజు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదండి. అందువల్ల ఉదయం స్నానం చేసే నీటిలో కూడా కొంచెం పసుపు కల్లుప్పు కూడా వేసుకోమంటున్నాము. నిజంగా చాలామంది అండి ఈ పరిహారాలు ఎందుకోసం చేస్తూ ఉంటామంటే మనకి డబ్బు సమస్యలండి, ముఖ్యమైన సమస్య మనకి అందరికీ అదే కాబట్టి అలాంటి లోటు అనేది, డబ్బు అనేది ఎవరికి లోటుగా ఉండకూడదు కాబట్టి ఆ సమస్యలు తీరాలి అని అంటే కనుక మనం ఈ పరిహారం చేస్తూ ఉంటాం. అందువల్ల మీరు కొంచెం కల్లుప్పుని 1 కిలో బియ్యాన్ని మీరు కొనుక్కురండి ఫ్రెండ్స్. వాటితో పాటు మీరు ఏం చేస్తారంటే కొంచెం పంచదార కూడా కొనుక్కొచ్చుకోండి. ఈ 3 కూడా తెలుపు రంగులో ఉన్న వస్తువులు అనేవి ఆ చంద్ర భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి మీరు కల్లుప్పుని, కొంచెం బియ్యాన్ని, కొంచెం పంచదారని ఈ 3 కూడా కొన్ని తీసుకొచ్చి మీరు పూజ గదిలో గ్రహణం అంతా అయిపోయిన తర్వాత మీరు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మీరు ఉపయోగించుకోవడం అనేది చాలా మంచిదండి. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా 100% అండి. ఈ గ్రహణం తర్వాత చెబుతున్నారు కదా, మనం అందరము కూడా తెలుసుకుంటున్నాము. గ్రహణం తర్వాత ఎంతో మందికి మంచి మంచి మార్పులు అనేవి రాబోతున్నాయండి. అందువల్ల అలాంటి మార్పులు మనకి 100% దక్కాలి అని అంటే ఈ పరిహారాలు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.